దివ్య కృపా దివ్య కృపా దివ్య కృపా స్వరం దివ్య కృపా దివ్య కృపా దివ్య కృపా స్వరం నీ జీవితాన్ని మార్చే స్వరం నీకెన్నో మేలులు చేసే స్వరం నీ జీవితాన్ని మార్చే స్వరం నీకెన్నో మేలులు చేసే స్వరం నీతో మాట్లాడే దేవుని స్వరం నీతో మాట్లాడే దేవుని స్వరం దివ్య కృపా దివ్య కృపా దివ్య కృపా స్వరం స్వస్థతనిచ్చే స్వరం నీ హృదయ వాంఛను తీర్చే స్వరం నీకు స్వస్థతనిచ్చే స్వరం నీ హృదయ వాంఛను తీర్చే స్వరం నిన్ను విమోచించు దేవుని స్వరం నిన్ను విమోచించు దేవుని స్వరం దివ్య కృపా దివ్య కృపా దివ్య కృపా స్వరం దివ్య కృపా స్వరం ఇది దేవుని స్వరం. యేసుక్రీస్తు నామమున శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ వర్తమానాన్ని మీకు అందించడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అనుదినము మనము వాక్యాన్ని వినినప్పుడు, చదివినప్పుడు, నేర్చుకున్నప్పుడు మన జీవితంలో ఎంతో ఆనందం, సంతృప్తి కలుగుతుంది. క్రైస్తత్వంలో వాక్యం ద్వారా బలపడడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి కార్యము. చాలామంది క్రైస్తవులుగా ఉంటారు కానీ వాక్యం చదవరు. చాలామంది క్రైస్తవులుగా ఉంటారు కానీ వాక్యాన్ని సరిగా వినరు. ఏదో నలుగురితో పాటు వెళ్ళాలి రావాలి అన్నట్టు ఒక కార్యక్రమంలాగా దానిని వారు అనుసరిస్తారు. అయితే ప్రియులారా, యేసు ప్రభుకి సహవాసంలో మనం జీవించడం ఆయనకు చాలా ఇష్టం. దేవుడు క్రైస్తవుల అయినటువంటి మనతో ఆయనకు సహవాసం ఇష్టం. మనం ఆయన ఆరాధించినప్పుడు, ఆయన కీర్తనలు పాడినప్పుడు, ఆయనకు సంకీర్తన చేసినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఎప్పుడైనా కానీ మనము ఈ క్రైస్తవ జీవితంలో దేవునితో సహవాసంలో అభివృద్ధి పొందాలి అన్నటువంటి ఆలోచన మన మనసులో ఎల్లవేళల యందు తాజాగా ఉండాలి. ఆధ్యాత్మిక స్థితి బలపడాలి. ఆత్మీయ స్థితిని అధికపరచాలి అన్నటువంటి తాపత్రయము మనకు ఎల్లప్పుడూ మనసులో కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనను బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. పరలోకంలో దేవదూతలు ఎంతో సంతోషిస్తారు. మనకున్నటువంటి పరిస్థితులు ఎలాంటివి అయినప్పటికీ కూడా మనము అనుక్షణము దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో అనునిత్యము సంబంధం కలిగి ఉండాలి అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి. కనుక ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మీ జీవితాలు ఆధ్యాత్మిక స్థితిని బలపరుస్తాయని, ఈ వాక్యం ద్వారా మీ జీవితాలు అనునిత్యము ఆత్మీయ మేలులతో నింపబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నాకు అనేక మంది ఫోన్లు చేసి ప్రార్థించవలసిందిగా నన్ను అడుగుతూ ఉంటారు. వారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రార్థన అవసరతలు చాలా ఉంటాయి. మనకు ఏది కావాలి, ఏది అవసరము అనున్నటువంటిది మన పరలోకపు తండ్రికి తెలుసు. అయినప్పటికీ మనము అడిగి ప్రార్థించి ఆయనను అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా మనకిస్తాడు. యేసు ప్రభు శిష్యులను అనేక సార్లు బలపరుస్తూ ఉన్నాడు.
అనేక సార్లు వారిని వాక్యంలో అనేక మెలకువలు మర్మాలను వారికి తెలియచేసి వారి పట్ల ఆయన ప్రత్యేకమైన సానుభూతి కలిగి ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. శిష్యులకు కొన్నిసార్లు అవన్నీ అర్థం కాలేదు. శిష్యులకు అనేక సార్లు వారి జీవితాలకు పరమార్థం వారు గమనించలేదు. వారు అతి సామాన్యమైనటువంటి వారు, వారు విద్య లేనటువంటి వారు, మనవలే సాధారణమైనటువంటి జీవితము జీవించినటువంటి వారు. దేవుడు వారి మనస్సును బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మనము అనేక విధాలైనటువంటి అలవాట్లు కలిగి ఉన్నప్పుడు మన జీవితానికి మేలైనది ఏదో ఆలోచించి, మన జీవితాలకి అవసరమైనది ఏదో ఆలోచించి, మనకు ఆశీర్వాదము ఏ ప్రవర్తన ద్వారా మనకు వస్తుందో తెలుసుకుని దానిని అలవర్చుకోవడం చాలా మంచిది. కనుక అనుదినము కూడా మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలన్నటువంటి ఆలోచన, తాపత్రయము ఎల్లప్పుడూ కూడా అభినందించవలసినటువంటి విషయం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎందుకంటే మనము ఆయన చేసినటువంటి వారము. ఆయన మనలను సృష్టించాడు, ఆయన మనలను తయారు చేశాడు, సిద్ధపరిచాడు. కనుక ఆయన మనలను విడువక ఎడబాయక ఆయన కృప మన పట్ల నిత్యము కుమ్మరిస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. మనలను విడువడు, ఎడబాయని దేవుడు మనకు ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం ఆనందించవలసి ఉన్నాము. ఎల్లప్పుడూ కూడా ఉల్లాసంగా జీవితాన్ని గడపవలసి ఉన్నాము. దేవుని యొక్క బిడ్డలు సంతోషించడం ఆయనకి ఇష్టం. మనం విచారంలో దుఃఖంలో మునిగిపోవడం ఆయనకు అసలు ఇష్టం ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలను సంతోషపరచాలని ఆలోచిస్తూ ఉన్నాడు. మనలో చాలామంది తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వారి పిల్లల పట్ల వారు ఎంతో ఆసక్తి చూపిస్తారు, వారి పిల్లల పట్ల వారు ఎంతో అభిలాష చూపిస్తారు, వారి పిల్లల పట్ల వారు ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారు. ఎందుచేతనగా వారి పిల్లలంటే వారికి ఇష్టం. అదేవిధంగా మనందరం, ఇది సహజం. మనం ఎక్కడ వారైనా ఎలాంటి వారమైనా తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తనను బట్టి వారు ప్రేమిస్తారు. కొన్నిసార్లు పిల్లలు అల్లరి చేసినప్పటికీ, వారు ముందుగా ప్రవర్తించినప్పటికీ, కొన్నిసార్లు వారు దౌర్జన్యంగా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇంకనూ వాళ్ళు ప్రేమిస్తారు. ఎందుచేతనగా వారు కనుక్కున్న బిడ్డలు. కనుక ప్రియులారా, పిల్లలుగా మనమందరం కూడా దేవునికి సంబంధించినటువంటి వారం, దేవుని బిడ్డలం. కనుక ఆయన మన ఎడల ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఆశ కలిగి ఎదురు చూస్తూ మనతో సహవాసం చేయాలని ఆయన ఆలోచన. అందుకని మనకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. అందుచేత మనకు ఈ బైబిల్ వాక్యంలో అనేక విధాలుగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేనాన్న ఆయన మీతో ఈ టీవీ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీరున్నటువంటి స్థితిలో, మీరున్నటువంటి పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ఆయన బిడ్డల పట్ల ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన బిడ్డల చెంత శ్రద్ధ కలిగి, ఓపిక కలిగి, వారి పట్ల అనేక మేలులు చేయాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ శ్రద్ధ కలిగి, మన దేహం దేవుని ఆలయం కనుక దీనిని చక్కగా కాపాడుకుంటూ, కేవలము పరుల కొరకు కాకుండా మన జీవితానికి మనము ఒక గురి కలిగి, పౌలు చెప్పిన విధంగా పౌలు వలె గురి కలిగి, గురి యొద్దకే పరిగెట్టుచున్నాను, అటువంటి ఆలోచనతో మనం జీవించాలి. క్రైస్తత్వం చాలా మాధుర్యమైనటువంటిది. క్రైస్తత్వంలో ఉన్నటువంటి ప్రేమ చాలా విలువైనటువంటిది. కనుక ప్రియులారా, యేసు ప్రభు శిష్యులను సిద్ధపరుస్తూ ఆయన వారికి మేలు చేస్తూ అనేక విధాలుగా వారిని బలపరుస్తూ వారికి అనేక విషయాలు నేర్పించాడు. అటువంటి విషయాల్లో వారు కొన్నిసార్లు వారికి అర్థం కాకపోయినా కూడా వారు చాలా ఆశ కలిగి ఆయనతో సహవాసంలో బ్రతికారు. కనుక మనం కూడా కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కానప్పటికీ కూడా
మనము వాక్యమునందు స్థిరపడాలి, వాక్యములో బలపడాలి, వాక్యము ద్వారా జీవించాలి, దేవునికి అది ఇష్టమైనటువంటిది అని మనము కూడా ఆలోచించి మన జీవితాల్లో మార్పులు చేసుకోవలసి ఉన్నాం. ఆధునిక కాలంలో పరిస్థితులు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఆధునిక కాలంలో పరిస్థితుల ప్రభావము క్రైస్తవ కుటుంబాలపైనను ఇంకా సమాజంలో అందరిపై దాని యొక్క ప్రత్యేకత పడుతుంది. అయితే మన జీవితాలు మాత్రం క్రీస్తుని పోలినటువంటి వారుగా, వాక్యమును అనుసరించే వారుగా మనము మలుచుకోవాలి. కానీ ప్రపంచ విధానాలు కాదు, ఈ లోక పరిస్థితులు కాదు, ఈ లోక ఆలోచనలు కానే కాదు. కానీ క్రీస్తుని అనుసరించే ప్రతివారు క్రీస్తును కలిగి ఉండాలి. శిష్యులు యోహానుతో క్రైస్తవ సహవాసంలో వారు ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, అలవాట్లు వారు నేర్చుకున్నారు. యోహానుని వెంబడించినటువంటి మరికొందరు శిష్యులు యేసు ప్రభువుని కూడా వెంబడించారు. అయితే మొత్తం మీద 12 మంది శిష్యులను ఆయన సిద్ధపరిచాడు. యేసు క్రీస్తు వైఖరి వారికి గొప్ప ఆకర్షణగా మిగిలింది. యేసు క్రీస్తు జీవిత విధానం వారి జీవితాల్లో ఎన్నో పాఠాలు నేర్పించింది. వారికి ఉన్నటువంటి అలవాట్లను మార్పు చేసుకున్నారు. వారికి ఉన్నటువంటి మాటలు, జీవిత విధానము, సందర్భానుసారము ప్రతిదీ కూడా ఒక వాక్యాన్ని పోలి ఒక చక్కని మాధుర్యమైనటువంటి జీవితంగా వారు మార్చుకున్నారు. వారి అలవాట్లు మారాయి, వారి భాష మారింది, వారి జీవిత విధానం మారింది. అది ఎందుచేతనగా ప్రియులరా, యేసు ప్రభుతో వారు ఉన్నారు. ఈ దినాన్న మనం కూడా యేసు ప్రభుతో మనం ఉన్నట్లయితే మన అలవాట్లు మారుతాయి, మన జీవిత విధానం మారుతుంది, మన భాష, మన కుటుంబ పరిస్థితులు మారుతాయి. మనము మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మనకు సమస్తము కూడా మేలుకరంగానే ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఆనందిస్తాం, మన కుటుంబంలో అందరూ ఆనందిస్తారు. ఇదే నాన్న నేను మీకు తెలియచేయబోయే వర్తమానము యొక్క ప్రత్యేకత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదేమిటనగా, ఈ వాక్యము ద్వారా, ఈ అంశము ద్వారా దేవునితో మనం ఎలాగ మేలులు పొందగలము, దేవునితో మనం ఎలాగ మాట్లాడగలము అన్నటువంటిది దీని ప్రభావం, దీని భావం. కనుక శిష్యులు యేసు ప్రభుతో ఉన్నప్పుడు మాకు ప్రార్థించుట నేర్పమని అడిగారు. శిష్యులు ఆ సందర్భంలో ప్రార్థన యొక్క అవసరతను వారు కనుగొన్నారు. శిష్యులు ఆ దినాల్లో ప్రార్థన యొక్క ప్రత్యేకతను వారు తెలుసుకున్నారు. ప్రార్థించుట అనగా ఒకరితో మన విన్నపాలను తెలియచేసుకొనుట, మన అవసరతలను గురించి వారిని బ్రతిమిల్లాడుట, మనకు ఏది కావాలో దానిని అడుగుట. కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును. అడిగితే వెంటనే ఇచ్చేస్తారా? మనుష్యులైతే ఇవ్వరు, కానీ దేవుడు ఇస్తాడు. ఎందుచేతనగా మనుష్యులకు మనం ఏదైనా అడిగినప్పుడు వారు మన జీవిత విధానం, మన పరిస్థితులు మరలా తిరిగి మనం వారికి ఏ మేలు చేయగలము, ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే దానికి ప్రతిఫలంగా ఏదైనా ఆశించడం మానవ నైజం. దేవుడు అలా కాదు ప్రియులారా. మనం అడిగినప్పుడు ఇస్తానన్నటువంటి వాగ్దానము మనకు వాక్యంలో స్పష్టంగా ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మీరు చదవండి, అడుగుడి మీకు ఇయ్యబడును. 8వ వచనంలో ఈ విధంగా ఉంది, అడుగు ప్రతి వాడును పొందును. సమాజంలో చాలా మంది అడుగుతారు. ఎవరిని అడుగుతారు, ఏమి అడుగుతారు, ఎలా అడుగుతారు, అవన్నీ కూడా ఒక విధానం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు అడగం, ఎవరిని పడితే వాళ్ళని అడగం, ఎక్కడ పడితే అక్కడ అడగం. ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది, దానికి ఒక క్రమం ఉంటుంది, ఆచరించే విధానం కూడా ఉంటుంది. ప్రార్థించే విధానంలో కూడా అవన్నీ కూడా వర్తిస్తాయి. ఎందుకనగా ప్రార్థన, మనం ప్రార్థించేటప్పుడు
మన జీవిత విధానం ప్రభు చూస్తాడు. మనం ప్రార్థించు రీతి ప్రభువుకు తెలుసు. మనం అడిగేటప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి తలంపు ఆయనకు తెలుసు. మన జీవిత విధానాల్లో అవలంబించినప్పుడు ప్రార్థన యొక్క ప్రత్యేక స్థానాన్ని మనం ఎంతవరకు అనుసరిస్తున్నాము, ఎంత గౌరవిస్తున్నాము, ఎంత విలువలను దానికి మనం ఇస్తున్నాము అనేటువంటిది తప్పనిసరిగా ఆలోచించవలసినటువంటి విషయం. యేసు ప్రభు జీవించినటువంటి దినాలలో ప్రార్థన అనేక మంది చేశారు. అప్పటి ప్రజలు చాలా విధాలుగా వారి జీవితాలు ఉన్నాయి. అనేక రకాల మనుష్యులు ఉన్నారు. అయితే ప్రార్థనతో సంబంధం కలిగినటువంటి వ్యక్తులు చేయవలసినటువంటి ప్రార్థన విధానాన్ని ప్రభువు విమర్శించాడు. ఎందుచేతనంటే వారు ప్రార్థించే విధానము సరైనటువంటిది కాదు. వారు ప్రార్థించే విధానంలో కొన్ని తప్పుడు విధానాలు ఆయన చూశాడు. దానిలో ఆయన 2 విధాలుగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుండి 8 వరకు మనం చదివినట్లయితే 2 ప్రాముఖ్యమైనటువంటి విధానాలను ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. ఈ సందర్భము ఎందుకు వచ్చింది అంటే, శిష్యులు ప్రభువుని ప్రార్థన నేర్పించమని కోరారు. ప్రార్థించే విధానాన్ని తెలియచేయమని అడిగారు. కాబట్టి ఆయన నేర్పించక ముందు ప్రార్థన యొక్క ప్రత్యేకతను తెలియచేస్తూ, ప్రార్థన యొక్క విధానాలను తెలియచేస్తూ, ఎలా ప్రార్థించాలి, దాని ప్రత్యేకత ఏమిటి, ప్రార్థన చేసే అవసరతలు అవన్నీ కూడా శిష్యులకు ఉపోద్ఘాతంలో తెలియచేశాడు. ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటి సందర్భాలను కూడా ఆయన పేర్కొన్నాడు. అప్పటి సమాజంలో ప్రార్థన విధానంలో ఆయన 2 తప్పుడు విధానాలు తెలుసుకున్నాడు. ప్రియులారా, అది ఈ వాక్యంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుండి 8 వరకు 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన పేర్కొన్నాడు. ఇది స్పష్టంగా ఉంది. ఒకటి గమనించండి, మన జీవితాల్లో మనం నేర్చుకోవలసింది ఏదైనా ఉంటే అది వాక్యము ద్వారానే. మన జీవితాల్లో మన క్రైస్తత్వాన్ని పెంపొందించుకునే పరిస్థితి ఏదైనా వస్తే అది క్రీస్తు ద్వారానే, పరిశుద్ధాత్మ సహవాసము ద్వారానే. అట్టి పరిస్థితులు మనకు ఉండాలి. అట్టి పరిస్థితులు ప్రభు మనకి ఇచ్చాడు. మనం ఎవరినో చూసి మాదిరి అవలంబించవలసినటువంటి పరిస్థితి కాదు. మనము చేయవలసింది క్రీస్తుని పోలి జీవించుట, క్రీస్తు చెప్పిన విధానాలను అవలంబించుట, క్రీస్తు కొరకు జీవించుట. ఇటువంటి విధానాలు మనం చూసినప్పుడు మనకు సంతోషం, సమాధానం కలుగుతుంది. వీళ్ళ 2 విమర్శలు అక్కడ ఉన్నాయి. మనం కూడా ప్రార్థన గురించి మనకు తెలుసు, ప్రార్థించే విధానాలు మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు మనము ప్రభు పేర్కొనిన వారి వలె కూడా ప్రవర్తిస్తాము. ఎందుచేతనగా ఎవరి స్థితి వారిది, ఎవరి ఆలోచన విధానం వారిది, ఎవరి అవసరతలు వారివి. కనుక ఒక్కొక్కరు ఒక విధానాన్ని వారి సొంత అలవాటు ప్రకారంగా అవలంబిస్తారు. మనం దానిని విమర్శించే విధానం కాదు, కానీ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఆలోచిస్తే ప్రార్థనా విధానంలో 2 యేసు ప్రభువే స్వయంగా విమర్శించాడు. అదేమిటంటే, మొట్టమొదటిది, మీరు వేషధారుల వలె ఉండకుండా, వేషధారుల వలె అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మనసులో ఒకటి, బయట చూపించేది ఒకటి. వేషాలు వేయడం, వేషధారణ, దాన్ని ఆయన పేర్కొన్నాడు. వేషధారులు అనగా ఎదుటి వారి మెప్పు కొరకు ప్రవర్తనను మార్చుకోవటం, సమాజంలో పేరు ప్రఖ్యాతుల కొరకు వారి మనసులో లేకున్నప్పటికీ కూడా కల్పించుకొని నటించటం. వేషధారణ అనగా ఇతరుల కొరకు వారి యొద్ద మేలు పొందడం కోసం, మంచి పేరు పొందడం కోసం తప్పుడు విధానాన్ని అవలంబించడం. ఎందుకంటే వారి యథార్థతను కోల్పోతారు. వేషధారులు ఎప్పుడు కూడా యథార్థంగా ఉండరు. మనుష్యులను బట్టి,
పరిస్థితులను బట్టి రంగులు మారుస్తారు. వారి అలవాట్లు, వారి విధానాలు, వారి యొక్క పరిస్థితుల ప్రభావం అంతా కూడా వేరుగా ఉంటుంది. కానీ వారి మనస్సులో తలంపులు వేరుగా ఉంటాయి. మనస్సులో చీకటి కోణం పెట్టుకుని వెలుపలకు భక్తిపరుల్లాగా ప్రవర్తించాలనుకోవడం వేషధారణ. మనస్సులో తప్పుడు అలవాట్లు ఉంచుకుని క్రీస్తుని పోలినటువంటి వారుగా ఉన్నాము అని చూపించుకోవడం వేషధారణ. మనస్సులో భక్తి లేకుండా, దేవుడంటే భయం లేకుండా, వెలుపలకు మాత్రం భక్తిపరుల్లాగా, దేవుడంటే భయపడేవారులాగా నటించడం వేషధారణ. ప్రియులారా, ఈ విధంగా వివరించుకుంటూ పోతే చాలాసేపు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఆ దినాల్లో వేషధారులు ఎలా ప్రవర్తించారు, ఎలా ప్రార్థించారు అని చూసినప్పుడు వారు ఇంటి దగ్గర విధానాలు వేరు, సమాజంలో వారి పరిపాలనా విధానాలు వేరు, సమాజ మందిరములో వారు అలవాట్లు వేరు. అంటే ఒకదానికి ఒకటి పొత్తు కుదరలేదు. వారిలో యథార్థత లేదు, వారిలో భక్తి లేదు. కనుక చాలాసార్లు సమాజానికి మనము భక్తిపరుల వలె నటిస్తాం. అది వేషధారణ. అది ప్రభు చూస్తూ ఉంటాడు. దానికి కావలసిన శిక్షను కూడా ఆయన సిద్ధపరుస్తాడు. అది మనకు వద్దు. ప్రియులారా, మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు క్రీస్తును పోలి నడవడం ఖచ్చితం. క్రీస్తును కలిగి ఉండడం మంచిది. వాక్యాన్ని కలిగి వాక్యానుసారమైనటువంటి జీవితం మనకి చాలా చక్కనిది. కనుక మన జీవితాలు లోకపరంగా ఒక విధానం, క్రీస్తు పరంగా ఒక విధానం ఉంటే అది వేషధారణ. మనకు ఒకే విధానం కలిగి ఉండాలి. అదే బైబిల్ తత్వం, క్రీస్తు జీవితం, క్రైస్తవ విధానం. కనుక నటించే అవసరం లేదు. మనుష్యులలో మంచి పేరు నటనను బట్టి కొన్నిసార్లు ఇచ్చినా అది కొన్ని దినాలే, తరువాత దాని గుర్తులు చెరిగిపోతాయి. కానీ దాని ప్రభావం మన జీవితంలో చాలా భయంకరమైనటువంటి స్థితిని తెస్తుంది. కనుక ప్రియులారా, వేషధారుల వరే ప్రార్థించడం మంచిది కాదు. ఎందుకనగా యేసు ప్రభువు, ఆయన ముందు కూర్చున్నటువంటి ఆయన శిష్యులు అప్పటి విధానాలు అవలంబించే దినాల్లో ప్రార్థన చేయడంలో వేషధారణ సమాజంలో కనుగొన్నారు. కనుక ఒక మాదిరిని ఆయన చూపిస్తూ, ఆ విధంగా మీరు ఉండవద్దు, వేషధారణ ఉండవద్దు, వేషధారణ ప్రార్థనలు వద్దు అని చెప్పి, రెండవదిగా ఆయన ఏమన్నాడంటే, అన్యుల వలె సుదీర్ఘమైన మాటలు మాట్లాడుతూ లేక అనవసరమైనటువంటి పరిస్థితులు కల్పించుకొని మీరు ప్రార్థించవద్దు. ఈ రెండు కూడా మనం గమనించాలి. ప్రార్థన, పరలోక ప్రార్థన ప్రభువు ఆయన శిష్యులకు నేర్పించాడు. అయితే నేర్పించక ముందే రెండు ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలను మీరు గమనించండి, తెలుసుకోండి అని తెలియచేస్తూ ఆయన ప్రార్థన వేషధారుల వలె కాదు, ప్రార్థన అన్యుల వలె కాదు అని ఖచ్చితంగా తెలియచేశాడు. ఈ దినాల్లో మనం చూసినప్పుడు మనం అనేక సార్లు ఈ ప్రార్థనా విధానం అవలంబించినప్పుడు ఈ రెండు విధానాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అది విచారం. నేను ఎవరిని విమర్శించడం లేదు. కానీ ప్రభువు ఆ దినాల్లో చెప్పినటువంటి జాగ్రత్తలు మనము కూడా వహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. వ్యర్థమైన మాటలతో ప్రార్థన కాదు, సుదీర్ఘమైనటువంటి ఆలోచన విధానంలో ప్రార్థన కాదు, వేషధారుల వలె ప్రార్థన కాదు, భక్తితో ప్రార్థన, ప్రేమతో ప్రార్థన, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కాదు, కానీ మన జీవిత విధానంలో ఖచ్చితమైనటువంటి అనుభవాల ద్వారా ప్రభుతో మనం మాట్లాడుట ప్రార్థన. కనుక ప్రియులారా, ప్రభు ప్రార్థన నేర్పించాడు. అదే పరలోక ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి రాయబడినటువంటి ఆ ప్రార్థన శిష్యులకు నేర్పించాడు. ఆ ప్రార్థనను గురించి మనం నేర్చుకున్నప్పుడు మనము అనుదినము ఏ విధంగా ప్రార్థించాలి, దాని అవసరతలు ఎలా ఉన్నాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాలు మనం గమనించవలసి ఉన్నాం.
ప్రభువులో మనం ఉన్నప్పుడు, ఖచ్చితమైనటువంటి జీవితం క్రైస్తత్వంలో మనం స్థిరముగా ఉన్నప్పుడు, శిష్యులు ప్రభుతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ విధంగా పొందారో ఈ దినాన కూడా మనందరము అటువంటి అనుబంధం, అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుతాం. కనుక ప్రార్థన వేషధారుల వలె కాక, అన్యుల వలె కాక, క్రీస్తు బోధించినటువంటి విధానాన్ని అవలంబిస్తూ, క్రీస్తు నేర్పించినటువంటి విధానాన్ని అవలంబిస్తూ మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థనకు సహాయం పొందుతాం. అనేక సార్లు ప్రార్థనలో మనము లీనమై ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముని ప్రభావం మనకు ఉంటుంది. ప్రభువు మన ప్రార్థనలను వింటాడు, దానికి కావలసిన సమాధానం మనకు అనుగ్రహిస్తాడు. ఇది ఈ పరలోక ప్రార్థన అను శీర్షికలో నేను కేవలం ఉపోద్ఘాతాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను ఈ దినాన. కనుక ఇప్పటి నుండి కొన్ని దినాల పాటు మనము పరలోక ప్రార్థనను గురించి నేర్చుకుందాం, పరలోక ప్రార్థనను గురించి ధ్యానం చేద్దాం. పరలోక ప్రార్థనలోని యొక్క మాధుర్యాన్ని, దానిలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము ఆ మర్మాలను తెలుసుకొనగలము. దేవుడు మనకి అనేక సార్లు ఆ విషయాలను మనకు తెలియచేస్తూ మన జీవితాలను మారుస్తాడు. మనకు శాంతి సమాధానం అనుగ్రహించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ లోకములో దిక్కుతోచని స్థితిలో నీవు నలిగిపోయి, లోక ఆచారాల్లో నీవు కుమిలిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు సహోదరి, సహోదరుడు. క్రీస్తు మన కొరకు వేసినటువంటి బాట చాలా చక్కని బాట. అది ఇరుకు మార్గమైనప్పటికీ కూడా ఆ మార్గంలో నడిచే విధానంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి శిష్యులు యేసు ప్రభుని అడిగారు, మాకు సహాయం చెయ్యి అని అన్నప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళినప్పుడు మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను అది పరిశుద్ధాత్ముని మన కొరకు ఆయన ఉంచాడు. పరిశుద్ధాత్ముని మనకు ఆయన అండగా ఉంచాడు, ఆదరణకర్తను మనకు పంపించాడు. కనుక మన క్రైస్తవ జీవితంలో మనము ఒంటరి వారం కానే కాదు, మనకు ఆదరణకర్త ఉన్నాడు. కనుక ప్రియులారా, మన జీవితాలు ఆయన ఎప్పుడు కూడా మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆ విధంగా మనము ఇతరులను చూసి వారి విధానాలు అవలంబించకుండా వాక్యాన్ని చూసి, వాక్యం ద్వారా మనం బలపడినట్లయితే దేవుడు మనల్ని మెండుగా దీవిస్తాడు. వాక్యం ద్వారా మనం ఉన్నట్లయితే దేవుడు మన పట్ల ఆయనకు కావలసినటువంటి ఆశీర్వాదాలన్నీ, మేలులన్నీ కూడా మనపై కురమరిస్తాడు. ఆ విధంగా ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ పరలోక ప్రార్థన శీర్షికలో అనేక విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. అవన్నీ కూడా మనం నేర్చుకుని మన జీవితాలని సరిచేసుకుందాం. మన క్రైస్తవ అనుభవాలను మాధుర్యంగా ఉంచుకుందాం. దేవునితో సహవాసంలో మనం అభివృద్ధి పొందుదాం. క్రీస్తుతో మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాలు గడుపుదాం. ఆ విధంగా ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. మన ప్రార్థన అవసరతలు ప్రభు తీరుస్తాడు. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో సంతోషిస్తాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. శిష్యులు నిన్ను ప్రార్థించటం నేర్పించమని అడిగినప్పుడు దానిలోని కొన్ని అర్థాలు, పరమార్థాలు మీరు వారికి వివరించారు. విధానం చాలా గొప్పది. ఈ దినాన ప్రార్థన గురించి మేము నేర్చుకున్నప్పుడు ఆ ప్రార్థన జీవితం మేము జీవించటకు సహాయం దయచేయమని, అనేక మేలులు ఈ వాక్యము వింటున్న బిడ్డలపై ఉంచమని, ఇంకనూ మరీ అనేక మందిని ఈ వాక్యం వినుటకు ప్రేరేపించమని, ఈ ప్రార్థన ద్వారా మేము ఏదైనా అడిగినప్పుడు మీరు మాకు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ విశ్వాసంతో యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.